అడవి లోపల there in the forest, ఒక కిల్లర్ అనగా అడవి జాతివాడు, he met a hunter, కట్టెలు కొట్టి జీవించుకునేటువంటి వాడు, and he is a very poor man who carries his livelihood అతను ఒక దగ్గర by selling కూర్చొని firewood. కన్నులు మూసుకొని నామస్మరణ చేస్తున్నాడు. He was chanting God's name. నారదుడు వెళ్ళాడు. Narada approached him. ఏమండి ఎవరు మీరు అన్నారు. He said, "Who are you, sir?" స్వామి నేను ఒక వేటగాడు, He said, "I'm just a hunter. నేను ఒక పరమాత్ముని యొక్క పరమ భక్తులను I am an ardent devotee." అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది. Narada was surprised. నీవు పరమ భక్తుడా? Are you a devotee? పరమ భక్తుడు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి? If you are such a great devotee, how do you that you ఎవరినో hold an చంపడానికి axe? కోసం నువ్వు పెట్టుకున్నావు. What for you are having that axe on కాదు hand? స్వామి, కాదు కాదు. No, not for ఈ violence. కత్తితో నేను 4 పనులు చేయాలని సంకల్పించుకున్నాను. With this sword on hand, I want to do 4 things. ఏమిటి ఆ 4 పనులు? What are they? మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు. First, I want to kill Draupadi. ఏమిటి ద్రౌపది పరమ భక్తురాలే. Draupadi is a great devotee. కృష్ణ 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 అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా. Draupadi thinks of God, Krishna's name ఆమె all the భక్తికి time. మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా. And God himself came to her rescue. కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నాడు. Why do you want to kill her? భక్తురాలే. She is a devotee. కానీ But ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణ అని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు, కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది. at one time when Krishna was partaking his food, Draupadi called for his help and refuge, and therefore Krishna dropped the food and ran all the way. కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు. Since she did not allow him to have his food, I want to kill her. సరే చూస్తామని ఇంకా వెళుతూ ఉన్నాడు. Then he was still proceeding. ప్రహ్లాదుడు కనిపించాడు. Then he came across Prahlad. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ నాస్త్యేవ కతిరినత. It is నారాయణ only నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు. Prahlada went on chanting Narayana's name. వెళ్ళాడు. He went there. నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు, No doubt you are chanting his name. కానీ నీ యొక్క పని ఏమిటి? But what is your action? నారాయణ నామస్మరణ చేయటం వల్ల By just chanting his name, నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు. you are responsible for God's restlessness, మీ who తండ్రి doesn't గారు take నిన్ను ఏనుగు food or చేతి drink. తొక్కించే సమయం లోపల At every time, నారాయణ అన్నాడు. you said Narayana. కానీ నారాయణుడే ఏనుగుల కింద పడి తాను ఏనుగుల చేతి తొక్కింపబడ్డాడు. And Narayana should allow himself to be trampled under the feet of elephant. నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా? This is the help that you render to కాదు, Narayana. కనుక నారాయణ చంపాలి అన్నాడు. And therefore I should kill him, he said. ఇంకా మూడవది ఎవరు ఉన్నారు? Who is the third one? ఒకడు ఉన్నాడు నారదుడు. There is one person, Narada. అతను తంబూరు తీసుకుంటాడు. He has tambura. నారాయణ 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 అని స్మరిస్తున్నాడు. He goes on repeating Narayana's name. కానీ అతని స్వార్థ భక్తియే కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు. His devotion is not spiritual, it is utterly selfish. అతన్ని చంపాలి అన్నాడు. So I should kill him. తనకు భయం ఏర్పడిపోయింది. Then Narada was afraid of ఇది it. నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు. He said that this is all due to my ego. మీరా ఉన్నది. Then Meera, ఆ మీరా that Meera, ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర 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 అని గిరిధరుని మాత్రమే స్మరిస్తున్నది. Meera repeated the name of Lord Giridhari, Giridhara Nagara, repeatedly. ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుండాలి. In spite of all that, repeating God's name, she could not experience the bliss. గిరిధరానికి ఉన్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దెబ్బలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి. And as she was telling Giridhara's name, all the slaps on the cheek went to Giridhara. ఈ విధంగా తగులుతడం చేత Because of this, ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి. it amounted to hurting God himself. కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి అన్నాడు. Therefore I should kill Meera. ఇంకా అయిపోయింది. వైకుంఠం చేరాడు. And he reached Vaikuntha. స్వామి స్వామి, అన్నీ విచారించాను. I investigated. భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పాడు. I could find many wicked people who repeat కాదు, your కాదు. name. నీవు చాలా పొరబడుతున్నావు నారదా. And Vishnu said, Narada, you భగవంతుని are పైన mistaken. ఉన్నటువంటి ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు. You are thinking that God is put to suffering. No, you are mistaken. భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
You think that you are making God restless. భగవంతుని యొక్క సుఖమే నా సుఖము. In fact, my happiness is God's happiness. భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి. God should be happy, blissful at all periods of బాధలు time. కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు. She should not be put to any inconveniences physically or అలాంటి mentally. భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు. You are a true devotee if you see God happy all the time. అప్పుడు నారదుడు గుర్తించాడు. Then Narada స్వామి, recognized. నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు. You have given me this task so as to kill my ego. ఈ విధంగా భారతీయులకు చరిత్రలు That's the history of Bharat. ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో It has got full of sacred stories. జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది. And it has spread the message to the entire world. ముఖ్యంగా